హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేనైతే డిస్టెన్స్లో డిగ్రీ అయితే చదువుతున్నాను. మాకు డిస్టెన్స్లో క్లాసెస్ అనేది పెడతారనమాట. కాలేజ్ అనేది మీకు చూపిద్దామని చెప్పి నేను వ్లాగ్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ అనేది చూస్తుంటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మేము డిస్టెన్స్లో అయితే నేను బీకామ్ ఫైనల్ ఇయర్ ఇది నాది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్లో మాకు 10 days మాత్రమే క్లాసెస్ అనేది పెడతారనమాట. ఆ 10 days క్లాసెస్ కూడా వాళ్ళు కాలేజ్ వైజ్ ఇస్తారనమాట. గర్ల్స్కి ఒక కాలేజ్, బాయ్స్కి ఒక కాలేజ్ అనేసి ఏయూ వాళ్ళు అయితే లిస్ట్ ఇస్తారు. మాకైతే ఇది విశాఖ గవర్నమెంట్ కాలేజ్ అయితే క్లాసెస్ అవుతున్నాయి. ఫస్ట్ ఇయర్ అయితే బీవీకి కాలేజ్లోని ద్వారకానగర్లో అయితే మాకు క్లాసెస్ అయ్యాయి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కూడా ఇది విశాఖ డిగ్రీ కాలేజే మాకు వచ్చిందనమాట. ఈ కాలేజ్ చాలా అంటే చాలా బాగుంటుంది. గ్రౌండ్ కానీ, క్లాసెస్ కానీ, గార్డెన్ కూడా అంతా చాలా అంటే చాలా పెద్ద ఏరియా అనమాట. ఈ కాలేజ్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడికి వచ్చే ఫ్యాకల్టీ కూడా ఈ డిస్టెన్స్ క్లాసెస్ అనేది చాలా బాగా చెప్తారనమాట. 10 daysలో మొత్తం సిలబస్ చెప్పకపోయినా ఏవైతే ఇంపార్టెంట్ ఉంటుందో అవన్నీ కూడా బాగా చెప్తారనమాట. క్లాసెస్ అయితే చాలా నీట్గా ఉంటుంది, నీట్నెస్గా ఉంటుంది కాలేజ్ అయితే. ఎస్పెషల్లీ గార్డెన్ ఏరియా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అన్ని రకాల చెట్లతో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో 10 days క్లాసెస్ ఉండడం వల్ల మేము 10 days అనేది కంపల్సరీగా అటెండ్ అవుతాం అనమాట క్లాసెస్కి. నాకు ఈ క్లాసెస్కి వెళ్ళినప్పుడల్లా మా ఫ్రెండ్స్ 10th ఇంటర్ ఫ్రెండ్స్ అయితే చాలా మిస్ అవుతాను అనిపిస్తుంది. ఆ డేస్ అయితే రెగ్యులర్ క్లాసెస్ చాలా బాగుండేది. అందుకే 10 days అయినా ఫ్రెండ్స్ కోసమైనా క్లాసెస్కి వెళ్ళాలనిపిస్తుంది. ఫ్రెండ్స్తో ఉండే ఆనందమే వేరుగా ఉంటుంది కదా. ఈ క్లాసెస్ అనేది మాకు అయిపోయిన తర్వాత అయితే మాకు ఎగ్జామ్స్ అనేది పెడతారనమాట. ఏయూ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. చూడండి, గార్డెన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది బ్లాకుల వైజ్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా సైన్స్ బ్లాక్ అని, ఫిజిక్స్ బ్లాక్ అని ఉంటాయన్నమాట. చూడండి, గార్డెన్ ఏరియాలో సెట్టింగ్ కూడా ఉంటుందన్నమాట. ఎంత అంటే ఎంత బాగుంటుంది గార్డెన్ ఏరియా. మాకు ఆ పైనే క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడైతే హాలిడేస్ వల్ల ఎవరు కూడా కాలేజ్లో లేరు. ఓన్లీ డిస్టెన్స్ వాళ్ళకి మాత్రమే క్లాసెస్ పెట్టడం వల్ల ఇంత పీస్ఫుల్గా ఉంది. హాలిడేస్ అనే కాదు, మిగతా రోజుల్లో కూడా ఓన్లీ డిస్టెన్స్కి సండే అండ్ సాటర్డే మాత్రమే క్లాసెస్ పెడతారు. అది కూడా 10 days మాత్రమే క్లాసెస్ ఉంటాయన్నమాట. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట కాలేజ్ అయితే మాత్రం. చాలా అన్ని రకాల చెట్లు అయితే ఉంటాయన్నమాట. చెట్లకి నేమ్స్ కూడా వాళ్ళు రాసి బోర్డు పెడతారనమాట. దాని సైంటిఫిక్ నేమ్ ఏంటనేది కూడా రాసి వాళ్ళు పెడతారనమాట కాలేజ్లో. చూడండి, నాలా మీలో ఎంతమంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుతున్నారో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదవాలి, వైజాగ్లో ఎవరైనా ఉండి ఆంధ్ర యూనివర్సిటీ ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. వాళ్ళకైతే నేను తప్పకుండా ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి ప్రాసెస్ అనేది నేను మీకోసం అయితే వీడియో అయితే చేస్తాను. చూడండి, ఇక్కడ అయితే సరస్వతి అమ్మవారు ఉంటారనమాట. సరస్వతీదేవిని అయితే ఏ కాలేజీలో అయినా పెడతారు కదా. ఇక్కడ పెట్టారు గార్డెన్ ఏరియాలో. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఎంత పెద్ద గార్డెన్ ఏరియాయో. ఈ చెట్లు అయితే చాలా సంవత్సరాల నుంచి ఉంది. పెద్ద చెట్టు అయితే చాలా ఇయర్స్ నుంచి అయితే ఉందన్నమాట. చూడండి, ఇదే మా క్లాస్ రూమ్. మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారనమాట. అయితే కొంతమంది వచ్చారు, ఎందుకంటే అప్పటికి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఇదే ఫస్ట్ వీక్ క్లాసెస్ కావడంతో. మా మేడం ఆడిటింగ్ క్లాస్ చెప్తున్నారనమాట. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని